Hello students, welcome to Agustin Sir's educational channel. ఈ వీడియోలో మనం geography related some other previous year questions సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే in the earth's atmosphere which of the following have the property of absorbing the heat and contributing to the warming of atmosphere. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే ఇక్కడ చాలా గ్యాసెస్ లాంటివి ఇచ్చారు కదండి. ఇక్కడ సమ్ ఆఫ్ ద అంటే డిఫరెంట్ గ్యాసెస్ ఇచ్చారు. ఈ గ్యాసెస్లో ఏంటి అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకునేవి ఏంటి అండ్ అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ది వార్మింగ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అంటే అట్మాస్ఫియర్ని ఏవైతే ఇక్కడ ఇచ్చిన గ్యాసెస్లో ఏవి హీట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం అవి అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అట్మాస్ఫియర్ అంతటిని ఎక్కువ వార్మ్గా ఉంచుతున్నాయి అని ఇక్కడ అడిగారు. అయితే ఆల్రెడీ మనకు తెలుసు ఎర్త్ అండ్ సన్ నుంచి మనం ఇన్సోలేషన్ రిసీవ్ చేసుకుంటాము అండ్ ఎర్త్ ఏం చేస్తుంది, ఇన్సోలేషన్ ఏదైతే సన్ రేడియేషన్ రిసీవ్ చేసుకుందో డ్యూరింగ్ నైట్ టైం టెరెస్ట్రియల్ రేడియేషన్ ద్వారా రీఎమిట్ బ్యాక్ చేస్తుంది. అయితే ఇది డైరెక్ట్గా హయ్యర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్కి వెళ్లకుండా మధ్యలో ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ CO2, వాటర్ వేపర్ అండ్ మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటివి ఏం చేస్తున్నాయి అంటే ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటున్నాయి అనమాట. ఇవి అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మోర్ హీట్ అనేది ఈ యొక్క గ్యాసెస్ ఏం చేస్తున్నాయి, ట్రాప్ చేస్తున్నాయి. సో దట్ మనకి ఏమవుతుంది, ఎర్త్ అంతటి వామ్గా ఉంచుతున్నాయి. యాక్చువల్గా టెరెస్ట్రియల్ రేడియేషన్ ద్వారా ఇవి డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి ఎమిట్ అవ్వాలి, బట్ అలా అవ్వకుండా ఇక్కడున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎస్పెషల్లీ పొల్యూటెంట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఈ రేడియేషన్ని అవి అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. చేసుకోవటం వల్ల ఇవి ఇక్కడ ట్రాప్ చేసి ఉండటం వల్ల లాంగ్ టైం ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ సర్ఫేస్ అనేది ఎక్కువ టైం హీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కోడ్ ఏమి ఇచ్చారు, కార్బన్ మొనాక్సైడ్ అని ఇచ్చారు. కార్బన్ మొనాక్సైడ్ యాక్చువల్గా CO2 అనేది గ్రీన్ హౌస్ గ్యాస్, కార్బన్ మొనాక్సైడ్ కాదు. కార్బన్ మొనాక్సైడ్ ఫార్ములా CO. కాబట్టి మనం ఫస్ట్ ఉన్నది అంటే 1 ఏదైతే ఉందో ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేసేవచ్చు. లైక్ ఇది 1 అనే కోడ్ ఏ ఆప్షన్లో ఉంది, సో దట్ బిలో ఉంది అండ్ డిలో ఉంది. డైరెక్ట్గా మనం 1 ఎలిమినేట్ చేసేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ కొంచెం ఇన్ డీటెయిల్గా కూడా చూద్దాం. ఆక్సిజన్ అనేది ఇది ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే సూత్ అంటే ఏంటి అంటే సగం సగం ఖాళీ ఉంటాయి కదండి. సగం అంటే కంప్లీట్గా బర్న్ అవ్వకుండా ఏదైతే ఉంటుందో, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వుడ్ ఆర్ పెట్రోలియం, డీజిల్, కిరోసిన్ వీటిని బర్న్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇవి కంప్లీట్గా బర్న్ అవ్వకుండా సగం మాత్రమే అవి బర్న్ అవుతాయి. అటువంటి టైంలో ఒక బ్లాక్ లేయర్స్ తోటి సమ్ పోర్షన్ అనేది మిగిలిపోతూ ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్గా ఏదైనా బర్న్ అయిన తర్వాత సమ్ రెసిడ్యూస్ అనేవి ఉంటాయి. ఆ రెసిడ్యూస్లో నార్మల్లీ మనం ఏం చూస్తాం, యాష్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇవి సగం బర్న్ అయ్యేవి ఏంటి అంటే ఇవి కూడా యాష్ లాగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా యాష్ లాగా ఉంటాయి. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ ది సమ్ కార్బన్ పోర్షన్. దీనివల్ల ఏంటి అంటే ఇవి కూడా ఏవైతే ఈ హీట్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకోవటం వల్ల ఇవి లాంగ్ టైం అట్మాస్ఫియర్లో ఉండటం వల్ల ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే సూత్ కూడా కాంట్రిబ్యూటర్ టు దిస్ హీట్ వార్మింగ్, అంటే అబ్జర్వింగ్ ది హీట్ అండ్ అల్టిమేట్లీ లీడ్స్ టు ది వార్మింగ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాటర్ వేపర్ అంటే దీని కెమికల్ ఫార్ములా H2O కూడా డైరెక్ట్ పొల్యూటెంట్ ఎస్పెషల్లీ ఫర్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో దట్ సూత్ అండ్ వాటర్ వేపర్ రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఈవెన్ మనము హౌసెస్లో కూడా చూసుకున్నట్లయితే మన అంటే చిన్నప్పుడు లేదా ఒక 10-20 years బ్యాక్ చూసుకున్నట్లయితే మనము ఈవెన్ కట్టెల పొయ్యిలు కాల్చేటప్పుడు ఏమవుతుంది అంటే బ్లాక్గా అక్కడ ఉన్న యుటెన్సిల్స్ ఆ సామాన్లు కూడా బ్లాక్ లేయర్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ బ్లాక్ లేయర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇన్కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ ది దట్ ఏదైతే మనం వుడ్ని యూజ్ చేసామో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఇప్పుడు కరెంట్లీ మనం అయితే గ్యాస్ స్టవ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్టవ్స్ పై యూజ్ చేసేటప్పుడు మనకి బ్లాక్ లేయర్ అనేది ఫామ్ అవ్వదు సామాన్ల కింద. కానీ అంటే ఒక 10 to 15 years బ్యాక్ ఏంటి అంటే బ్లాక్ లేయర్ మనం ఏదైతే కుక్ చేస్తున్నామో
ఆ యుటెన్సిల్ కింద బ్లాక్గా మనకి చూస్తాం, అంటే సగం లేయర్ బ్లాక్గా. అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ వుడ్ అనేది కంప్లీట్గా బర్న్ అవ్వలేదు. అందుకే మనకి ఇంట్లో సామాన్లు సగం పోర్షన్ బ్లాక్గా, సగం పోర్షన్ రిమైనింగ్ నార్మల్గా ఉంటాయన్నమాట. మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ సూత్ ఇన్కంప్లీట్ బర్నింగ్. సో దట్ ఆన్సర్ ఇస్ సి.